యుఎస్ఏ నిజంగానే ఈ పని చేస్తే తెల్లవారేసరికి ఎన్నో దేశాల్లో ఆయిల్ ప్రైజెస్ మారిపోతాయి. Strait of Hormuz. The Strait of Hormuz. The Strait of Hormuz. And why is it so important? ది స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఒమన్ ఇరాన్ కు మధ్యలో ఉన్న ఈ పీరియడ్ గుండా 20% వరల్డ్ ఆయిల్ అంటే 17 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ప్రతిరోజు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇలాంటి ఒక ముఖ్యమైన సీ రూట్ ని బ్లాక్ చేయాలని యుఎస్ఏ అనుకుంటుంది. ప్రతి విషయంలో మేము గొప్ప అని చెప్పుకోవడానికి ఒక దేశం ఎంతకైనా తెగిస్తుంది. ఇండియా, చైనా, జపాన్, యూరోప్ ఈ రూట్ నుండే ఆయిల్ ని ముఖ్యంగా ఇంపోర్ట్ చేసుకుంటాయి. యుక్రెయిన్ లో వార్ జరగక ముందు యూరప్ రష్యా నుండి చీప్ గా ఆయిల్ ను, గ్యాస్ ని ఇంపోర్ట్ చేసుకునేది. కానీ వార్ జరిగిన తర్వాత యూరప్ రష్యా మధ్య కొన్ని శాంక్షన్స్ వల్ల యూరప్ రష్యా నుండి పూర్తిగా ఆయిల్ ను, గ్యాస్ ని ఇంపోర్ట్ చేసుకోవడం మానేసింది. యూరప్ ఇప్పుడు ఆయిల్ కోసం యుఎస్ఏ, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద డిపెండ్ అయింది. 18% ఆయిల్, 15% ఎల్ఎన్జీ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఒకవేళ యుఎస్ఏ నిజంగా ఇలా చేస్తే దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక రాత్రికే పెట్రోల్ ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోతాయి. ఇప్పుడు ఈ సీ రూట్ ని బ్లాక్ చేస్తే ఈ దేశాలన్నిటికీ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అనేది ఆగిపోతుంది. ఇక్కడ ఇండియా, చైనాకు రష్యా ఆయిల్ సప్లై చేస్తుంది. యూరప్ కు ఉన్న ఒకే ఒక ఆప్షన్ యుఎస్ఏ నుండి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడమే.